నమస్కారం. దేవరూపలలో సిపిఎం పార్టీ నాయకత్వ స్థాయి శిక్షణ తరగతులు 3 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ శిక్షణ తరగతులకి అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా సమావేశంలో నాతో పాటు సిపిఎం పార్టీ జనగామ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కనకారెడ్డి, అలాగే జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాంబరాజు యాదగిరి, ఆలియా గారు, అలాగే మండల కార్యదర్శి అలాగే కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్, శేఖరు, రాపర్తి రాజు, రాపర్తి సోమయ్య, అలాగే జిల్లా కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ మండల కార్యదర్శి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. వర్షాలు పడతా ఉన్నాయి. విత్తనాలు అందుబాటులో లేక, అలాగే ఎరువులు అందుబాటులో లేక రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా పత్రికలలో, టీవీలలో పెద్ద ఎత్తున న్యూస్ వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఈ వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే అవసరమైనటువంటి విత్తనాలు, ముఖ్యంగా పత్తి విత్తనాలు ఏవైతున్నాయో వాటిని అందుబాటులో ఉంచడంలో వెనుకబడిపోతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఎరువులకు సంబంధించినటువంటివి కూడా పెద్ద ఎత్తున లైన్లు కడుతున్నారు ఇప్పటికే షాపుల ముందు. కాబట్టి అవి కూడా అందుబాటులో ఉండేలాగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దీంతో పాటు ధాన్యం కూడా ఇప్పటికీ వరి కాలాల్లోనే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ మిగిలిపోయినటువంటి ధాన్యాన్ని కూడా సేకరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఊరికే మాటలు చెప్తా ఉన్నారు, చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని అంటా ఉన్నారు. కానీ ఈ వర్షాల వల్ల చాలా పెద్ద ఎత్తున రైతులు నష్టపోతూ ఉన్నారు. వాటిని ఆ ధాన్యాన్ని పశువుల దానాగా వినియోగిస్తున్నటువంటిది కూడా మనకు అనేక జిల్లాలలో వస్తున్నటువంటి న్యూస్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికే మిగిలిపోయినటువంటి ధాన్యాన్ని మొత్తం సేకరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఈ ధాన్యాన్ని సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతుందో వాళ్ళు కూడా సరి అయినటువంటి పద్ధతిలో స్పందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద వదిలేసి వీరికి సరిగా డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కూడా కొంత బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం దీనిపైన కూడా జోక్యం చేసుకోవాలి. ఎరువుల సబ్సిడీ ఎరువులను తగినంత సప్లై చేయాలి. ఆ రకంగా ఇక్కడ కూడా రైతులకి ఎరువులు అందుబాటులో వచ్చేలా కూడా చూడాలి. ధాన్యం కొనుగోలు కూడా సహకరించాలి అని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు దేశంలో ఇప్పుడు ప్రధానంగా మొన్నటి ఆపరేషన్ కగార్ పేరుతోటి మావోయిస్టు అఖిల భారత కార్యదర్శిగా ఉన్నటువంటి నంబాల కేశవరావుని దుర్మార్గంగా చంపేశారు. ఇది సరైనటువంటిది కాదు. వాళ్ళతో చర్చలు జరపండి అని చెప్పి సిపిఎం పార్టీగా అనేక సందర్భాల్లో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చివరికి ఎక్కడికి వచ్చింది పరిస్థితి అంటే మృతదేహాలను కూడా వారి కుటుంబాలకి అప్పగించడం కోసం ప్రభుత్వము వెనకాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేమే దహనం చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మనుషులు బతుకున్నప్పుడే భయపడ్డారు, కానీ చనిపోయిన శవాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎంత భయపడుతుందని చెప్పేసి అనుకోలేదు. మృతదేహాలకు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది దుర్మార్గము, అమానవీయము, అప్రజాస్వామికం. కాబట్టి ఆ మృతదేహాలు ఏవైతున్నాయో ఆ మృతుల యొక్క కుటుంబాలు ఎవరైతున్నారో వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మావోయిస్టులతో చర్చలు జరిపి వాళ్ళ యొక్క సమస్యలపైన మీరు పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి. ఆ రకంగా ఆ సమస్యను కూడా పరిష్కరించడానికి ఒక అవకాశం వచ్చింది. వాళ్ళు చర్చలకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ రకమైన చొరవ చూపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతోటి దాదాపు ఒక 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెద్ద ఎత్తున హోర్డింగ్లు పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ప్రచారం చేసుకునేటువంటిది ఈ ప్రజలకి దానివల్ల ఏ ఒరుగుతా ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ ఎవరైతే టెర్రరిస్టులు 26 మందిని దుర్మార్గంగా కాశ్మీర్ లోయలో పహల్గామ్లో కాల్చి చంపారో ఆ టెర్రరిస్టులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టుకోలేకపోయింది. కనీసం అరెస్ట్ చేసి పలాని వాళ్ళని అరెస్ట్ చేసినామని చెప్పేసి చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ చాతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు దేశవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్ పేరుతోటి దేశంలో తిరంగ యాత్రలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇతర దేశాలకి ప్రతినిధుల బృందాన్ని పంపించి అక్కడ కూడా ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మీ ప్రచార కకృతి తప్ప, మీ ప్రచార కండూతి తప్ప దేశ ప్రజలకి ఒరిగేదేమీ లేదు దానివల్ల. కాబట్టి మీరు
ఆ టెర్రరిస్టులను పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించండి. ఆ రకంగా బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది, దేశానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. మీరు ప్రచారాన్ని మానుకోండి. అలాగే ఈరోజు అమెరికా కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఈ దేశం నుంచి వచ్చేటువంటి సరుకుల పైన మేము ట్యాక్స్ వేస్తాము, 25% వేస్తాము అని చెప్పేసి స్పష్టంగా ప్రకటిస్తూ ఉంది. మేము దానికి కూడా ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు. అందుకని ట్రంప్ వేస్తున్నటువంటి ట్యాక్స్ల విషయంలో స్పందించాలి. అలాగే దాంతోపాటు ఈ యొక్క ఉట్టి ప్రాపగండా ఏదైతే ప్రచారం ఉందో ఈ ప్రచారాన్ని మానుకొని మీరు నిజంగా ఈ దేశంలో శాంతి నెలకొల్పాలి అని అంటే, శాంతియుతంగా ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలి అని అంటే మీరు ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించడానికి ప్రయత్నం చేయండి. అది వదిలిపెట్టి ఈ ఉట్టి ప్రచారాలు చేయడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. ఈ అంశాలన్నింటినీ కూడా మేము మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. దాంతోపాటు రాష్ట్రంలో ఇంకా అనేక సమస్యలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిపైన ఒక చర్చ చేసి వాటన్నిటికీ ఒక తగినటువంటి పరిష్కారం చూపేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలను మూసేశారు, దాదాపు 15 కాలేజీలను మూసేశారు. ఇది అన్యాయం. ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకి అందుబాటులో ఉండాల్సినటువంటి కాలేజీలు ఇప్పుడు ఆ విద్యకు దూరం చేసేటువంటి కుట్ర దాంట్లో దాగుంది. కాబట్టి ఆ కాలేజీల మూసివేతను మానుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ ఇష్యూస్ విద్యారంగ సమస్యలు కూడా ప్రారంభమైనవి. ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ చాలా తీవ్రంగా ఉంది. బుక్స్ కొనుగోలు విషయంలో కానీ, అడ్మిషన్కి సంబంధించినటువంటి విషయంలో కానీ చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ నియంత్రణ అనేది లేకుండా పోయింది. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ విద్యా వ్యవస్థ ఏం చేస్తూ ఉంది, విద్యాశాఖ మంత్రి ఏం చేస్తూ ఉన్నాడు, అలాగే విద్యకు సంబంధించినటువంటి పర్యవేక్షణ చేసేటువంటి అధికారులు నిద్రపోతున్నారు, అసలు సోయుందా లేదా అనేటువంటి పరిస్థితి నెలకొంది. అందుకనే విద్యా దానిపైన కూడా ప్రభుత్వం కేంద్రీకరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయ సమస్యలపైన, విద్యా సమస్యలపైన వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాబినెట్ సమావేశం వేసి రివ్యూ చేసి దానికి అవసరమైనటువంటి నిర్ణయాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు